ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఆమెన్. చాలా సందర్భాలలో మన ఆశ ఏమై ఉంటుంది అంటే, దేవుడు నన్ను అంగీకరించాలి, నా అర్పణ లేకపోతే దేవుడు నా జీవితాన్ని అంగీకరించాలి, నన్ను త్రోసివేయకూడదని మనలో చాలామంది అర్పణ ఇచ్చేటప్పుడు కూడా ఈ అర్పణ దేవుడు అంగీకరిస్తే బాగును. అంగీకరించటంలో నీకు ఆయనకి మధ్యలో ఒక రిలేషన్ ఉంటుంది. ఆయన అంగీకరించలేదు అంటే ఆయనకి మధ్యలో ఉన్న ఆ రిలేషన్ ఏదో బ్రేక్ అయినట్టు లెక్క. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అంటే, దేవుడు ఎవరిని అంగీకరించడు, ఎవరిని అంగీకరించడు, ఎవరిని అంగీకరిస్తాడు మనం తెలుసుకుందాం. ఆయన వాక్యం సెలవిస్తుంది, తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగాడుటకు ఇచ్చ కలిగిన వారు. అంటే ఈ కాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నామన్న వాళ్ళు. ఏ సినిమా చూడాలి అంటే ఆ సినిమాకి వెళ్ళడానికి ఇచ్చ కలిగిన వారు. ఏ సిగరెట్ తాగుదామంటే ఆ సిగరెట్ తాగడానికి ఇచ్చ కలిగిన వారు. ఆ కాళ్ళు కడ్డు లేకుండా ఉన్నవాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే, ఒకరోజు ప్రవక్త బిలాము ప్రవక్త, బైబిల్లో ఉన్న ఒక ప్రవక్త ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఒక మంచి ప్రవచనం చెప్పాలి, ఆ ప్రవచనం ఆ దేశ స్థితిని మార్చేయాలి ప్రభువా, నేను శపించడానికి వెళ్ళబోతున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, బిలాము, అక్కడికి వెళ్ళకు, నేను దీవించిన నువ్వు శపించడానికి వీల్లేదు. ఒక రాజు వచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని చంపించమని అడిగినప్పుడు సమయం లేదు కనుక షార్ట్ కట్ చేస్తున్నాను, అర్థం చేసుకోవాలి వాక్యం. ఒక ప్రవక్త దగ్గరికి ఒక రాజుగారు వచ్చి, అయ్యా వీడిని శపించు. మనోడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, అబ్బాయి, నేను దీవించాను వారిని, వారు నా ప్రజలు, నా ప్రజల్ని నువ్వు శపించడానికి వీల్లేదు, వాళ్ళతో పాటు వెళ్ళకన్నాడు. కానీ ఆయన మనసులో ఉన్న ఇచ్చ ఏంటో తెలుసా, కోరిక ఏంటో తెలుసా? బహుమానమును ప్రేమించాడు బిలాము. వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు, అమ్మో రాజుగారు తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు, ఏమనుకుంటారు, ఫీల్ అవుతారేమో, ఇది మైండ్లో ఉంది ఆయనకి. చాలా పరివారం వచ్చారు రాజుగారి దగ్గర నుంచి, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఈ ఆలోచన కలిగి వాళ్ళు ఇచ్చే బహుమానమును ప్రేమించి వారి వెంట వెళ్ళడానికి మరొకసారి దేవుడి దగ్గర అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ ఒక ప్రవక్త కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు వద్దన్నాడు. కానీ ఆయన లోపటి ఇచ్చేంటో తెలుసా, ఈ కాళ్ళు బహుమానము వైపుకు వెళ్ళాలని వెళ్తున్నాడు. అలాంటి వారిని దేవుడు ప్రవక్త అయినా సరే అంగీకరింపడు. మేబీ యువర్ ఎ ప్రాఫెట్, మేబీ యువర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, లేకపోతే నువ్వు సంఘ పెద్దవచ్చు, హీ విల్ నాట్ యాక్సెప్ట్. ఆయన నిన్ను అంగీకరించడు. దీంట్లో పెద్ద సైన్స్ ఏమీ లేదు. నీ కాళ్ళకు ఎలాంటి ఇచ్చ కలిగి ఉన్నావు, నీ కాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి, ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి, ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళడానికి నీ కాళ్ళు ఇచ్చ కలిగి ఉన్నాయో దానిని బట్టి ఆయన నిన్ను అంగీకరించడు. అంతే. నాకు జ్ఞానస్థానం ఉందండి, 40 రోజులు నేను డ్రెస్ వేసుకుంటాను, గుండు కొట్టించుకుంటాను, కుదరదు. ఆయన ఎవరిని అంగీకరిస్తాడు అంటే, నీ కాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడానికి ఇచ్చ కలిగి ఉన్నను దాన్ని కంట్రోల్ చేసే ఆత్మ కలిగిన వాడు ఆయన అంగీకరిస్తాడు. అలాంటి వారిని అంగీకరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఈరోజు నేను మీ అందరితో ఒక మాట మాట్లాడుతున్నాను. మనందరం క్రైస్తవులమే. ఒకే ఒక ప్రశ్న అడుగుతా,
దేవుని దృష్టిలో నువ్వు అంగీకారంగా ఉన్నావా? ఎవరో ఫీల్ అవుతారని నువ్వు తాయిదులు కట్టించుకోవట్లే. ఎవరో ఫీల్ అవుతారని ముహూర్తాలు నువ్వు ఫాలో అవ్వట్లేదా? నీ కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? నీ కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? ఈరోజు రేపు ప్రార్థన కూడికలో ఒకటే, మనం ఆయన సన్నిధిలో అంగీకరించబడాలి. యు హ్యావ్ టు బి యాక్సెప్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. నువ్వు అంగీకరించబడాలి. ఏదో ఇక్కడికి వచ్చి స్లేగుర్తు పెద్ద వేసుకుంటే అది కాదండి. దేవుడు నిన్ను చూడగానే, ఈమె నా కుమార్తె, సినిమాకి వెళ్ళాలని అందరూ ప్రేరేపించిన తమ కాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కాకుండా దాన్ని కంట్రోల్ చేసుకున్నారు చూడు, అలాంటి వాళ్ళు అంగీకరించబడతారు. అలాంటి వాళ్ళు అంగీకరించబడతారు. యోసేపుని జస్ట్ ఇమాజిన్ చేయండి. యోసేపు ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు. ఆ అధికారి యొక్క భార్య వచ్చింది, నాతో పాటు పాపం చేయడానికి రమ్మంటుంది. మంచి యవన ప్రాయంలో ఉన్నాడు ఆయన. చాలా మాట్లాడి ఉంటుంది. నీకు పౌరుషం లేదా అని ఉండొచ్చు, నువ్వు మగాడవు కాదా అని ఉండొచ్చు. కానీ ఆయన శరీరంలో, ఆయన కాళ్ళకు ఒక ఇచ్చ లేదండి, ఒక కోరిక లేదు. ఏంటో తెలుసా? పాపము వైపుకు అడుగులు వేసే ఇచ్చ లేదు కనుక యోసేపు అంగీకరించబడ్డాడు. పక్కనే రూము, వెళ్ళలే. దమ్ము ఉండాలండి, రోషం ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే నీ పక్కనే ఉన్నా, అడుగులు అటువైపు ఒంటరిగా ఉన్నా, నీ అడుగులు అటువైపు వేయకుండా ఉండగలిగితే అప్పుడు యెహోవా నిన్ను అంగీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఏమండి, పై వస్త్రం లాగి లోపలికి రమ్మన్నది అంటే ఒక స్త్రీ. ఆయన ఒకటే అన్నాడు, నా దేవుని ఆజ్ఞని నేను నెరవేర్చను. అంటే యోసేపు యొక్క హృదయం దేనితో నింపబడి ఉన్నదంటే వాక్యం చేత నింపబడి ఉన్నది. యు హ్యావ్ టు రీడ్ ద బైబుల్. బైబిల్ చదవం మనం. కానీ క్రైస్తవులం వాక్యం వినడానికి ఎందుకో మనసు రాదు, పడుకుని పోదు, నిద్ర అని. వెన్ యు ఫిల్ విత్ ద వర్డ్, ఆత్మ చేత, వాక్యం చేత నువ్వు నింపగలిగితే అప్పుడు నీ అడుగులు తడబడవు. అడుగులు తడబడిన వాడిని అంగీకరిస్తాడు ఆయన. నీ ఫ్రెండ్ రమ్మన్నాడు, అక్కడ ఎవరు ఉండర్రా, తాగడానికి వెళ్దాం. నా శరీరము ఎక్కడికి, నా కోరికలను బట్టి నేను వెళ్ళేవాడని కాదు, నేను చాలా ప్రత్యేకం. బిలాము ఏం చేశాడో తెలుసా? దేవుని స్వరం విన్నాడండి ఇంట్లో. పరలోకం నుంచి కన్నులు తెరవబడిన వాడిని, ఆయన చెప్పే మాటలు చూడండి. కన్నులు తెరవబడి పరలోకం చూసేశాడు ఆయన, దేవుని మహిమను చూసేశాడు. అయినా అడుగులు బహుమానం వైపుకు వెళ్తున్నాయిగా. బిలాముకు చీకటేగా చివరిగా దొరికింది, అంధకారమేగా, నరకమేగా దొరికింది. మీరు అనుకోవచ్చు నేను ప్రవక్తని, సంఘ పెద్దనే. కుదరదండి. పరిసయ్యుల కంటేను, ధర్మశాస్త్ర బోధకుల కంటేను నీతిగా జీవిస్తేనే తప్ప ఆయన రాజ్యంలోకి వెళ్ళం మనం. ఈరోజు నా ప్రశ్న, అంగీకరించబడ్డావా? నువ్వు గుడిలో డెకరేషన్ చేసే బ్యాచ్లో ఉండొచ్చు, క్వైర్ బ్యాచ్లో ఉండొచ్చు, బాగా పాటగాడు కావచ్చు, సంఘ పెద్ద బ్యాచ్లో ఉండవచ్చు, పీపీసీ సభ్యుల్లో ఉండవచ్చు. ఏది ఏమైనా దేవుని దృష్టిలో అంగీకరించబడాలంటే నీ కాళ్ళు పాపము వైపుకు వెళ్లకుండా స్థిరపరచబడగలగాలి. వాళ్ళు మాత్రం దేవుడు అంగీకరించాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? డైరెక్ట్గా చెప్పనా, నీ కాళ్ళు స్థిరపరచబడిపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. క్రైస్తవుడివే కాదు. ఒక టిఫిన్ కొట్టుకు వెళ్ళాను కొన్ని రోజుల క్రితం, మన ఆర్సీఎం బిడ్డలే.
ఆన్లైన్లో ఈ రమ్మీ ప్యాకెట్ ఉంటుంది, దాంట్లో 10 లక్షలు పోగొట్టుకున్నాడు. 10 లక్షలు. ఎక్కడికయ్యా అడుగులేస్తున్నావు? ఒంటరిగా నీ రూమ్లో కూర్చొని తల్లిదండ్రులందరూ పడుకున్నాక నువ్వు చూస్తున్న క్రియలు కార్యాలను బట్టి దేవుడు ఈరోజు అంటున్నాడు, అంగీకరించబడ్డావా? అంగీకరించబడ్డావా? భోజనాలు తినేసి ఏదో ఒక పూజ బలి అయిపోయినాక వెళ్ళిపోతే అది కాదండి. మనం దేవుడి రాకడికి దగ్గరలో ఉన్నాం. నాతో ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నా బిడ్డలందరినీ తయారు చేయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆఫీస్లో ఉండి శని ఆదివారం పరిచర్యలో ఉంటా. ఇంట్లో మా వాళ్ళతో గడిపే టైం ఉండదు. అయినప్పటికీ ప్రభు ఏమంటాడు? శని ఆదివారం, లక్షవారం, సోమవారం, ఇంకా చాలా రోజులు సెలవు పెట్టి పరిచర్యకి వెళ్తాం. ఇంకా అంటున్నాడు, పరిగెట్టో, నా సంఘాన్ని అంతటిని తీర్చిదిద్దు. ఇదే భారం. ఈ భారంతోనే ఈరోజు మీ ముందు నా మాటలు మీకు నొప్పిస్తే నాకు తెలుసు. నేనేదో ప్రేమ కలిగిన వాడు, ఆయన రక్తంలో నీ పాపం పోతుందని చెప్పడానికి రాలే, అది మీకు తెలుసు. కానీ నువ్వు అంగీకరించబడాలంటే నీ అడుగులు స్థిరపరచబడాలి. నీ అడుగులు స్థిరపరచబడాలి. కన్నీటితో మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరింటికి వెళ్ళి నీ సమయాన్ని వృధా చేస్తున్నావు? మోకాళ్ళు ప్రార్థన చేయడం నీకు రావట్లేదు ఎందుకని? బైబిల్ చదవడం రావట్లేదు ఎందుకని? ప్రార్థించడం రావట్లేదు ఎందుకని? ఇవన్నీ నువ్వు చేయగలిగితే, దేవుడు మాట్లాడినప్పటికీ తన ఇష్టం చొప్పున వెళ్ళినవాడు త్రోవ తప్పినవాడు. మనందరం ఏమనుకుంటామో తెలుసా? తప్పిపోయిన కుమారుడు కోసం చెప్తా. నేను అంటాను, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, దేవుని సేవకుల ద్వారా, ఫాదర్స్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ నీకు ఇష్టం వచ్చిన రూట్లో నువ్వు వెళ్తున్నావుగా, వాడు తప్పిపోయిన కుమారుడు. వాడు తప్పిపోయి ఎవరి బిడ్డలు ఏమంటారో తెలుసా? నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకోను. అలాన్నీ ఇలా దేవుని కోసం తెలుసా? తెలీదు. ఇవేమొద్దు. అలా కదమ్మా అని మేము తల్లిదండ్రులు ఎంత చెప్పినా నా ఇష్టం అన్నవారిలో ఆయన దగ్గర అంగీకారం లేదు. భర్తను భార్యను వదిలిపెట్టకూడదు. ఆయన మాట్లాడుతున్నాడు వేరే వాళ్ళతో, నీతో. కానీ మీరు అలా చేస్తూనే ఇక్కడికి వచ్చి అర్పణ చేయగా వచ్చామయ్యా అంటూ దేవుని దగ్గర పాటలు పాడుతుంటే ఆయన అంటాడు, నువ్వు అంగీకరించబడలేని బిడ్డవయ్యా. ఊరికే పాటలు పాడు మాకు, ఊరికే పాటలు పాడు మాకు. నేను కొన్ని నెలల క్రితం ఒక చర్చ్కు వెళ్ళాను. రాత్రంతా ప్రార్థన అయింది. ప్రార్థన ఆ చర్చ్ క్యాటకిస్ట్ ప్రార్థన అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతున్న టైంలో ఆయన గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఒక మూల దగ్గరికి వెళ్ళి సిగరెట్ కాల్ చేసి వచ్చేసాడు. మళ్ళీ ఎక్కడికయ్యా నడుస్తున్నావు? సంఘ పెద్ద, నాది పెద్ద కులం అండి, నేనేది చెప్తే జరగాలి సంఘంలో. ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. సంఘంలో ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. సంఘంలో అంగీకరించబడిన వాళ్ళలో నువ్వు ఉంటే ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆ మధ్య బలి పూజలు ఆశీర్వదిస్తాడు. ఆమెను చెప్తాం అందరూ కూడా గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా.